మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తేదీన అనగా 2026 ఏప్రిల్ 20వ తేదీన అక్షయ తృతీయ రాబోతోంది. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం. వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ అని పిలుస్తారు. అయితే ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున స్త్రీలు ఈ రంగులో ఉండే చీరను కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీ కుబేర యోగం కలిగి మీరు కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. ఈరోజు బంగారం కొన్నా కొనకపోయినా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకొని అంటే ఈ రంగు చీరను ధరించడం వలన లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని కురిపిస్తుంది. భారతీయ సంస్కృతిలో స్త్రీని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఒక ఇల్లు కలకలలాడాలన్నా, ఆ ఇంట్లో సుఖశాంతులు వర్ధిల్లాలన్నా అది ఆ ఇంటి ఇల్లాలు ప్రవర్తన మరియు ఆమె వస్త్రధారణపైనే ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు భారతీయ స్త్రీ అంటేనే నిండుగా చీర కట్టుకొని నుదుట కుంకుమతో ముఖంలో ప్రశాంతమైన చిరునవ్వుతో కనిపించేది. అలాంటి స్త్రీని చూడగానే ఎవరికైనా 2 చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది. ఎందుకంటే చీర అనేది కేవలం ఒక 6 గజాల వస్త్రం మాత్రమే కాదు, అది ఒక స్త్రీకి ఇచ్చే గౌరవం, ఆమె వ్యక్తిత్వానికి ఇచ్చే గుర్తింపు. అయితే మారుతున్న కాలంతో పాటు పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల చీర కట్టుకోవడం కొంత తగ్గిన మాట వాస్తవమే. కానీ గత కొంతకాలంగా వస్తున్న మార్పులు ఆశాజనకంగా ఉన్నాయి. నేడు మార్కెట్లోకి వస్తున్న రకరకాల మోడల్ చీరలు, సులువుగా కట్టుకోగలిగే రెడీమేడ్ చీరలు మరియు ఆధునిక డిజైన్ల వల్ల మళ్లీ మహిళల్లో చీరలపై మక్కువ పెరుగుతుంది. రాబోయే అక్షయ తృతీయ పర్వదినం నాడు ప్రతి ఇల్లాలు సాక్షాత్తు ఆ మహాలక్ష్మిలా మెరిసిపోవాలని కోరుకుంటుంది. మరి ఈ పవిత్రమైన రోజున ఏ రంగు చీర ధరిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది? వస్త్రధారణకు మరియు ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మేం చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అక్షయ తృతీయ అంటేనే క్షయం లేనిది అని అర్థం. ఈ పవిత్రమైన రోజున మనం చేసే ఏ చిన్న మంచి పనైనా, దానమైనా లేదా పూజైనా అనంతమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగా లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఈ రోజున ఇల్లాలు పద్ధతిగా ఉండి ఇంటిని లక్ష్మీ నివాసంగా మార్చుకుంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు కొదవ ఉండదు. చాలామంది అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం కొనడమే అని భ్రమపడుతుంటారు. కానీ నిజానికి ఈ రోజున బంగారం కొనాలని ఏ పురాణాల్లోనూ ఖచ్చితంగా చెప్పబడలేదు. స్తోమత ఉంటే కొనుక్కోవడంలో తప్పు లేదు, కానీ అప్పులు చేసి లేదా భర్తలను వేధించి బంగారం కొనడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించకపోగా ఇంట్లో అశాంతి పెరుగుతుంది. బంగారం కంటే విలువైనది ఇంటి ఇల్లాలు ముఖంలో ఉండే చిరునవ్వు మరియు ఆమె ధరించే మంగళప్రదమైన వస్త్రధారణ. అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం ఆచరించి పసుపు రంగు చీరను కట్టుకుని నుదుటన కుంకుమ దిద్దుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ముగ్గులు వేస్తే ఆ ఇంటి వైపు లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. ఈ ప్రత్యేక దినాన స్త్రీలు ధరించే వస్త్రధారణకు, ముఖ్యంగా చీర రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో ప్రతి రంగుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అలాగే ఆధ్యాత్మికంగా కూడా కొన్ని రంగులు కొన్ని దేవతలకు ప్రతిరూపాలుగా భావిస్తారు. అక్షయ తృతీయ నాడు పసుపు రంగు చీర ధరించడం అత్యంత శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. పసుపు రంగు కేవలం ఒక వర్ణం మాత్రమే కాదు, అది మంగళప్రదానికి, సమృద్ధికి మరియు బృహస్పతి అనుగ్రహానికి సంకేతం. హిందూ సాంప్రదాయంలో పసుపు రంగును లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన రంగుగా పరిగణిస్తారు. అందుకే ఈ రోజున పసుపు రంగు చీర కట్టుకోవడం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టినంత పుణ్యం లభిస్తుంది. పసుపు రంగు మనసులో సానుకూల ఆలోచనలను కలిగిస్తుంది మరియు ఇంట్లోని ప్రతికూల శక్తిని హరించివేస్తుంది. ఒకవేళ మీ వద్ద పసుపు రంగు చీర అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయంగా పింక్ లేదా గులాబీ రంగు చీరను ఎంచుకోవచ్చు.
గులాబీ రంగు ప్రేమకు, ఆనందానికి మరియు లక్ష్మీదేవి పద్మవాసిని కాబట్టి ఆమెకు అత్యంత సన్నిహితమైన రంగుగా గుర్తింపు పొందింది. ఈ రంగు వస్త్రాలు ధరించడం వల్ల స్త్రీలలో ఒక విధమైన తేజస్సు, సౌమ్యత పెరుగుతాయి. ఇది లక్ష్మీ కటాక్షానికి దారితీస్తుంది. అక్షయ తృతీయ రోజున ఇలాంటి శుభప్రదమైన రంగుల చీరలు ధరించడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే, మన బాహ్య అలంకరణ మన అంతర్గత ప్రశాంతతను మరియు భక్తిని ప్రతిబింబించాలి. చీర అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది భారతీయ స్త్రీమూర్తి యొక్క గౌరవానికి, సంస్కృతికి చిహ్నం. ఈ పండుగ రోజున కొత్త చీర కట్టుకోవాలనే నియమమేమీ లేదు. శుభ్రంగా ఉతికిన పసుపు రంగు చీరైనా సరిపోతుంది. ముఖ్యంగా ఈ రోజున నలుపు రంగు వస్త్రాలకు దూరంగా ఉండాలి. నలుపు అనేది శని ప్రభావానికి మరియు చీకటికి సంకేతం కాబట్టి ఇలాంటి శుభదినాల్లో దాన్ని ధరించకూడదు. లక్ష్మీదేవి ఎప్పుడూ పరిశుభ్రత ఉన్న చోట, ఆనందంగా ఉండే స్త్రీల దగ్గర నివసిస్తుంది. అందుకే ఈ రోజున ఇంటి ఇల్లాలు అందంగా అలంకరించుకొని ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా సంతోషంగా గడపడం కూడా ఈ పండుగలో ఒక భాగమే. అక్షయ తృతీయ నాడు స్త్రీలు పసుపు రంగు చీర కట్టుకొని లక్ష్మీ కుబేర పూజ చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పసుపు రంగు గురుగ్రహానికి సంబంధించినది కావడం వల్ల ఈ రంగు వస్త్రధారణ వల్ల జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ రోజున మనం చేసే దాన ధర్మాలకు కూడా వస్త్రధారణకున్నంత ప్రాముఖ్యత ఉంది. అక్షయ తృతీయ రోజున పేదవారికి వస్త్రదానం చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది. ఎవరైతే మానసిక ఒత్తిడితో బాధపడుతుంటారో వారు ఈ రోజున వస్త్రదానం చేయడం వల్ల మనశ్శాంతి పొందుతారు. అలాగే ఈ పవిత్ర దినాన అన్నదానం, జలదానం, ఔషధ దానం వంటివి చేయడం వల్ల జన్మల పాపాలు హరిస్తాయి. గంగానది భూమికి దిగివచ్చిన రోజు, కుచేరుడు కృష్ణుణ్ణి కలిసి ధనవంతుడైన రోజు ఇదే కావడం వల్ల ఈ రోజుకున్న ప్రాముఖ్యత సామాన్యమైనది కాదు. ఈ రోజున స్త్రీలు కేవలం తమ అలంకరణపైనే కాకుండా ఇంటి వాతావరణంపై కూడా దృష్టి పెట్టాలి. పసుపు రంగు చీర ధరించిన ఇల్లాలు ఇంటికొక కళను తెస్తుంది. ఆ కళే లక్ష్మీ కళ. మన పురాణాల ప్రకారం లక్ష్మీదేవి చంచలమైనది. కానీ ఎక్కడైతే గౌరవం, భక్తి మరియు ధర్మం ఉంటాయో అక్కడ ఆమె స్థిరంగా ఉంటుంది. అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేకపోయామని బాధపడకుండా ఉన్నంతలో పసుపు రంగు చీరలు ధరించి భక్తితో దీపం వెలిగిస్తే చాలు, ఆ తల్లి కరుణిస్తుంది. ఈ రోజున ఇచ్చే ప్రతి వస్తువు, చేసే ప్రతి ప్రార్థన అక్షయమై వంశాభివృద్ధిని కలిగిస్తుంది. చీరకట్టు విధానంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అక్షయ తృతీయ రోజున నిండుగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకోవడం వల్ల ఒక రకమైన సాత్విక శక్తి ప్రసరిస్తుంది. ఆధునిక కాలంలో రంగుల ఎంపిక విషయంలో చాలామంది అయోమయానికి గురవుతుంటారు. కానీ శాస్త్రం చెప్పిన పసుపు, ఎరుపు, పింక్ వంటి రంగులు మన నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయి. పసుపు రంగు చీర ధరించినప్పుడు ఆ రంగు నుండి వెలువడే కిరణాలు మనస్సును ఉత్సాహంగా ఉంచుతాయి. దీనివల్ల పూజలో ఏకాగ్రత పెరుగుతుంది. అక్షయ తృతీయ నాడు చేసే ప్రతి పనిలోనూ ఒక అర్థం ఉండాలి. పసుపు రంగు వస్త్రాలు ధరించడం అంటే మనల్ని మనం దైవానికి అంకితమిచ్చుకోవడం లాంటిది. లక్ష్మీదేవిని పసుపు కుంకుమలతో పూజించినట్టే మనం కూడా ఆ రంగులను ధరించడం ద్వారా ఆమెలో భాగమవుతాము. ఈ రోజున స్త్రీలు కన్నీరు కార్చకూడదు, ఎవరినీ దూషించకూడదు. పసుపు చీర ధరించి చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తూ దానధర్మాలు చేస్తూ గడిపితే ఆ రోజంతా ఒక యజ్ఞంలా మారుతుంది. బంగారం కొనడం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం, కానీ ఇలాంటి నియమాలు పాటించడం వల్ల కలిగే ఆధ్యాత్మిక ఉన్నతి శాశ్వతం. అక్షయ తృతీయ ప్రాముఖ్యతను తెలుసుకొని సరైన వస్త్రధారణతో లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఆ ఇంట్లో దారిద్ర్యం అనే మాటే వినిపించదు. కుబేర యోగం కలగాలంటే కేవలం ధనం ఉంటే సరిపోదు. ఆ ధనాన్ని అనుభవించే యోగం మరియు దాన్ని సద్వినియోగం చేసే బుద్ధి కూడా ఉండాలి. ఆ బుద్ధిని ఇచ్చేది లక్ష్మీనారాయణుల అనుగ్రహం మాత్రమే. చివరగా అక్షయ తృతీయ పర్వదినాన స్త్రీలు పాటించాల్సిన అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే వారు తమ ఇంటికి మహాలక్ష్మి అనే విషయాన్ని మరవకూడదు. మీరు ధరించే పసుపు రంగు చీర మీలోని దైవత్వాన్ని మేల్కొల్పాలి.
పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పసుపు రంగు పువ్వులతో పట్టు వస్త్రాలతో అలంకరించినట్లే మీరు కూడా ఆ రంగు వస్త్రాలను ధరించి ఇంటిని కలకలలాడేలా చెయ్యాలి. ఈ రోజున చేసే తీపి పదార్థాల నైవేద్యం, ఇచ్చే తాంబూలాలు అన్నీ కూడా ఆ తల్లికి సమర్పించినట్లే భావించాలి. బంగారం కొనే స్తోమత లేనివారు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ తల్లికి కావాల్సింది మీ భక్తి మరియు మీరు పాటించే ఆచారాలు. పసుపు రంగు చీర కట్టుకొని మనస్ఫూర్తిగా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అని స్మరిస్తూ తోటివారికి సాయం చేస్తూ గడిపితే ఆ అక్షయ తృతీయ మీ జీవితంలో సరికొత్త వెలుగులను నింపుతుంది. సకల ఐశ్వర్యాలు అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన కుటుంబం మరియు సంతృప్తికరమైన జీవితం. ఇవన్నీ మీకు లభించాలంటే ఈ అక్షయ తృతీయ నాడు పసుపు లేదా పింకు రంగు వస్త్రాలను ధరించి లక్ష్మీదేవిని భక్తితో కొలవండి. అక్షయ తృతీయ మహిమ వల్ల మీ కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ పవిత్రమైన రోజును సద్వినియోగం చేసుకోండి. చీర కట్టుకున్న స్త్రీ ఒక గొప్ప సంస్కృతికి నిలువుటద్దం. ఆ సంస్కృతిని కాపాడుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకోండి. ఆధునికత ఎన్ని రంగులను అద్దినా మన సంప్రదాయ చీర ఇచ్చే ఆత్మవిశ్వాసం, ఆ దైవిక కళ మరెందులోనూ దొరకదు. అందుకే ఈ అక్షయ తృతీయ నాడు పసుపు చీర ధరించి సాక్షాత్తు ఆ మహాలక్ష్మికి ప్రతిరూపంలా మారిపోండి. అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం. వైశాఖ శుద్ధ తదియని అక్షయ తృతీయ అని పిలుస్తారు. ఈ రోజే కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజు కూడా ఇదే. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినం ఇదే. అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. విష్ణువుకి సరిసమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈ రోజే. త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే. పార్వతీదేవి అన్నపూర్ణదేవిగా అవతరించింది కూడా ఇదే రోజు. శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈ రోజే. ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈ రోజే. అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే. ఒక పేదరాలు తన జోలలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను, దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంత బంగారు ఉసిరికాయల వానని కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే. కనకధారా స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది. శివుని జటాజటం నుంచి విడుదలైన గంగ భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే. వినాయకుడి సాయంతో వ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే. పూరీ రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది. కుంభకోణం, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళితే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యాన్నైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు. ఈ రోజు వారము, వజ్యము, రాహుకాలం వగేలాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు. అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది. ఈ రోజున బంగారం లేదా ఇల్లు, కారు, ఆభరణాలు వంటి వస్తువులను కొనడం శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మరి ఇంతటి విశిష్టత కలిగినటువంటి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం కన్నా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ₹1,00,00,000 బంగారం కొన్న ఫలితం వచ్చి మీరు అపర కుబీరులుగా మారిపోతారు. అంటే అక్షయ తృతీయ రోజు అందరూ బంగారాన్ని కొనుక్కోలేరు. ఈ రోజుల్లో బంగారం కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది గనుక అలా బంగారం కొనలేని వారు బంగారానికి బదులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే వస్తువును కొని తెచ్చుకుంటే చాలా మంచిది అని శాస్త్రాలు చెప్తున్నాయి. మరి అక్షయ తృతీయ రోజు ఏ వస్తువును కొనటం వలన బంగారం కొన్నంత ఫలితం వచ్చి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, మీకు సంవత్సరమంతా కలిసి వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనడం ఒక ముఖ్యమైన ఆచారం.
బంగారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున పిసిరంత బంగారం కొన్నా సరే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది. ఈ రోజున బంగారాన్ని కొంటే మీ ఇంటి ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అని ఒక నమ్మకం ఉంది. మన పురాణాల ప్రకారం ఈ అక్షయ తృతీయ రోజుని కుబేరుడు లక్ష్మీదేవిని పూజించి అత్యంత ధనవంతుడిగా మారాడు. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఇంతటి పవిత్రమైన అక్షయ తృతీయ నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందండి. ఈ అక్షయ తృతీయ రోజున ఆడవారు తలస్నానం చేసి ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోండి. ఈ రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరమంతా తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు. కుబేరుడు ఎలా అయితే ధనవంతుడయ్యారో అలాగే మీరు కూడా ధనవంతులవుతారు. అక్షయ తృతీయ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఆవు నీటితో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమాన్నాన్ని నివేదించి హారతి సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే చాలు, విపరీతమైన కుబేర యోగం మీ ఇంటికి వరిస్తుంది. ఇక అక్షయ తృతీయ రోజు బంగారం కొనటం కన్నా గల్లుప్పును కొనటం వలన శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది. బంగారం కొనలేని వారు ఈరోజు ఉప్పును కొంటే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది. ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించింది కాబట్టి, సముద్రం నుండి ఉప్పు పుట్టింది కాబట్టి ఉప్పును మీ ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి అటువంటి గల్లులుప్పును మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం ముందు పెట్టి పూజించడం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. దీనితో మీరు ఐశ్వర్యవంతులవుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దీనితో మీ ఇంట్లో లక్ష్మీదేవి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు పసుపు కుంకుమలను కూడా కనీసం ₹1 ప్యాకెట్ అయినా సరే, ₹1 ప్యాకెట్ పసుపు, ₹1 ప్యాకెట్ కుంకుమ అయినా సరే తెచ్చుకుని లక్ష్మీదేవిని ఆ పసుపు కుంకుమలతో పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క శీఘ్రమైన అనుగ్రహం మీకు కలుగుతుందని వేద పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు బంగారం కొనలేని వారు మేము బంగారం కొనలేకపోయామే అని బాధపడకుండా మీకు వీలైతే పసుపు, కుంకుమ, ఉప్పు తెచ్చుకుని పూజ గదిలో ఉంచి వీటితో మీరు లక్ష్మీదేవిని పూజించినట్లయితే మీకు విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఒక చిన్న మట్టి కుండను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మట్టి కుండను తెచ్చుకోండి. మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఇత్తడి వస్తువులను కొన్నా సరే విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అక్షయ తృతీయ రోజున దక్షిణావర్తి శంఖాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. శంఖాన్ని లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజున శంఖాన్ని కొని పూజ గదిలో పెట్టుకుంటే కటిక పేదవాడైనా సరే ధనవంతులవ్వక తప్పదు. లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువులలో కొబ్బరికాయ ఒకటి. మన పురాణాల ప్రకారం స్వయంగా లక్ష్మీదేవి భూమిపైకి దిగివచ్చి కొబ్బరి చెట్లను తన చేతులతో నాటిందట. కాబట్టి కొబ్బరికాయకు ఎన్నో దైవశక్తులుంటాయి. ఈ అక్షయ తృతీయ రోజున కొబ్బరికాయను కొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని కొబ్బరికాయను సమర్పించండి. మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీదేవి విగ్రహం పూజ గదిలో ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోని తెచ్చుకోండి. ఈ అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా మీ బంగారం ఆభరణాలను శుభ్రం చేసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఈరోజు బంగారు ఆభరణాలు కొనలేని వారు వెండి వస్తువులనైనా కొని తెచ్చుకోవచ్చు. అలా కొన్నా కూడా అష్ట ఐశ్వర్యాల సిద్ధిస్తాయి. తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తారు. విష్ణువు ఉన్న చోట లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున ఒక చిన్న తాబేలు విగ్రహాన్ని తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ కుటుంబమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. కనుక ఈ అక్షయ తృతీయ రోజు ఈ వస్తువుల్లో నుండి మీ వీలును బట్టి, మీ అవసరాన్ని బట్టి ఏదో ఒక వస్తువును తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొందండి. అంతేకాదు, ఈ రోజున విలువైన వస్తువులను కొనడం కూడా చాలా శుభకరంగా భావిస్తారు. ఈరోజు కొత్త ఇల్లు కొనడం, వాహనాలు కొనడం లేదా భూమిని కొనుగోలు చేయడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, కొత్త పనులను ప్రారంభించడం, వ్యాపారాల్లో పెట్టుబడులను పెట్టడం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి.
ఈరోజు చేసే ఏ చిన్న కొనుగోలైనా సరే శాశ్వతమైన ఫలితాలనిస్తాయి. విశేషంగా ఈ అక్షయ తృతీయ రోజున పేదలకు సహాయం చేయడం కూడా చాలా ప్రత్యేకంగా భావిస్తారు. గోవులో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున గోమాతను ముట్టుకుని నమస్కారం చేస్తే 7 తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి వరిస్తుంది. అలాగే గోమాతకు ప్రదక్షిణాలు చేయడం, గోవుకు ఆహారాన్ని తినిపించడం చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ఇక మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. అక్షయ తృతీయ రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి. తులసి మొక్కను లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.